గతించిన వారి నుంచి వాడు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ప్రతి అపాయం నుంచి తప్పించిన విధానం బట్టి మనం రెండో అసలు ఆకర్షణ వైపు చదివి గట్టిగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే జరగబోయే కార్యక్రమంలో దేవుడు మనతో ఉండేటట్టుగా, వాక్యంలో దేవుడు మనతో మాట్లాడినట్టుగా, పాటలు దేవుడు మనకు కనపరిచేట్టుగా, ఇంకా అన్ని విషయాలు దేవుడు మనతో ఉండేటట్టుగా మన మధ్యలో ఉన్న రాహుల్ గారు ప్రార్థన చేస్తారండి. ప్రేమించిన మా ప్రియపరలో తండ్రి, మా దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చేసిన గొప్ప కార్యం గురించి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా దేవానికి గొప్ప కార్యము మంచి జరిగించిన ప్రభా, మీరు ఉండండి, మీరే మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం అంటే దయచేసి మీరే మహిమ పొందమని ప్రభావం అది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రభావం. అదేవిధంగా అనేక మందితో మేము ఆరాధించినట్లు మీ సహాయం దయచేయమని, ఆన్లైన్లో వింటున్న వారందరినీ మీరు దీవించి ఆశ్రయించమని మనం కూర్చున్నామని ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుడు మదింపబడిన గొర్రెపిల్ల సింహాసనాసీనుడువా మన పాట పుస్తకం నుంచి 329 పాట పాడుకుని దేవుడు ఆరాధిస్తూ మనందరూ వచ్చిన పాటలు ఒకటిగా
మరి పాడుకుంటున్నామండి. మన్యపాటి పుస్తకంలో నుంచి 216 పాట పాడుకున్నాం. ఏ హోవ దయాళుడు దయా దాక్షిణ్య పూర్ణుడు పాట పాడుకున్నాం. దేవుని చూద్దాం. అందరికి వచ్చిన బిడ్డలను గట్టిగా చెప్పలు కొడుతుంటాము. అందరం కలిసి చెప్పలు కొడుతూ దేవుని ఆరాధిద్దాం.
గురించి ప్రార్థన చేస్తున్నాం. అందరం కలిసి ఏకభావమును గురించి వివేకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతున్నాం. మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి నీకు అయ్యా, మాకు తెలిసింది తెలియదు ప్రభావ, మేమందరికీ ఎదుర్కోలేదు. ఎన్నో తెలియదు, ఎన్నో ఉపాయాల నుంచి తప్పిస్తున్న విధానం బట్టి నీకు అయ్యా, ఒకసారి తిరిగి వచ్చిందని ప్రేమతో తండ్రి అయ్యా, మమ్మల్ని పోషిస్తున్న వారు, మమ్మల్ని కాపాడుతున్న వారు
రెండు హాస్యలు పైకి చాపి చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి బిగ్గరగా గట్టిగా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. నీతో నేను జీవించేదాను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
చూపించుము. నీ వాత్సల్యము నీ కృప కనికరము చూపించుము. చేశాను ఉన్నది నా అతిక్రమమే. నిధిలో ఒప్పుకుందునయ్యా. కలుగచేయుము శుద్ధాహృదయం. జరగబోతున్న ఆరాధన అంతట్లో దేవుడు మహిమకరంగా జరిగించినట్లుగా, దేవుడు మనతో మాట్లాడినట్లుగా, వచ్చిన వారు త్వరగా తన సన్నిధి దేవుడు తీసుకొచ్చినట్లుగా, ఇంకా జరగబోతున్న ఆరాధన అంతట్లో దేవుడే తన మహిమ తెచ్చుకున్నట్లుగా ప్రేరేపించగల త్వరగా ఒకరు ప్రార్థించేయండి అమ్మా. దేవానికి స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, యేసయ్యా హల్లెలూయా 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 యేసు హల్లెలూయా ఎంతవరకు నా తండ్రి నీకే స్తుతులు ప్రభావం మరి పాటల్లో నాయన మీరు సహాయం చేస్తున్నా అయ్యా నీ మహిమాత్మే చెల్లించడానికి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆరాధన అంతటి చేతులకు అప్పచెప్పుకునిచ్చిన ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు ఆరాధన నా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో నాయన మరి ఇంకా నా ప్రభా రావలసిన వారు అనేక మంది ఉంటున్నారు యేసయ్యా. అయ్యా ద్వారా పెట్టి వారు మీరు నడిపించమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రములు. అయ్యా మందిరానికి వెళ్ళాలని పరుగు పరుగు రావడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ సమయంలో ప్రభా వాక్యం ఎత్తబోచుండగా తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా నీ సేవకులను ప్రభా వాటిని మెరుగుపరచమని అడుగుతున్నాను అయ్యా. ఏడంతల ఆత్మశక్తిని కుమారుడు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా వాక్యంతో మమ్మల్ని బలపరచమని ఆయన చెప్పబోచునని కుమారుడు బలపరచమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా నోటికి కూర ఉండమని అడుగుతున్నాను ప్రభు నీకు వందనములు. అయ్యా నిలబడినది కుమారుడైనప్పటికీ అయ్యా మాట్లాడబోచున్నది నువ్వే ఆయనకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు కూడి వచ్చిన అందరికీ నా ప్రభు నీకు స్తోత్రములు నాయన. అయ్యా మంచి వర్తమానాన్ని దయచేయమని అడుగుతున్నా నువ్వే మాట్లాడబోచున్నావు తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా వెనుకల హృదయమును గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నా. వాక్యం విని నాయన విడిచిపెట్టే వారు కాకుండా నాయన వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరు మీరు గ్రహించమని అడుగుతున్నా. అయ్యా నీకే స్తోత్రములు నాయన నీకు వందనాలు. అయ్యా కూడిక అంతటిని మహిమాత్మే జరిగించి అయ్యా క్రమముగా మర్యాదగా మీరు జరిగించమని నా ప్రభువును నా రక్షకుని బట్టి యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మీ పరిశుద్ధ గ్రంథ చేత పుచ్చుకొని అందరూ లేచి నిలబడి దేవుని వాక్యం చదువుదాం. మన మధ్య ఉన్న జయమని మన మధ్య ఉంది. ఆ సహోదరి వాక్యం చదువుతుంది. కీర్తన గ్రంథము
18వ దావీదు కీర్తన 1-10 సహోదరుడు వాక్యం చదువుతుండగా మనం బిగ్గరగా చెబుదాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి ఎదరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదరెను. పర్వతములు పునాదులను వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు దాచపెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఒక ముందు కూర్చోండి అమ్మా. జాన్స్కర్ ముందుకు వచ్చేసేయండి. ఇంకా మీరు త్వరగా వచ్చేసేయండి. మీరా ఆచార్యకి ముందు రండి అమ్మా. రండి ముందు చెప్తాను ముందు వచ్చేసేయండి. ఒక లెగిస్తే అది మళ్ళీ కొత్తగా ఫిలప్ చేసుకోవాలి. వెనక వచ్చే వరకు మనం సాగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు మాసాల పరిశుద్ధ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ 3వ ఆదివారం మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. అదేవిధంగా ఆన్లైన్ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి మీకు మీ కుటుంబాలు దైవదీవులు కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించే వాళ్ళారా, 2019 సంవత్సరం నుండి ఈ రోజు వరకు, ఈ ఆదివారం వరకు అనగా 2019 సంవత్సరం జూన్ 3వ ఆదివారం నుండి భక్తి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. నేటికి ఇది 70వ ఆదివారం. 70 ఆదివారాలు ప్రభువును బలపరుస్తూ మేము ధైర్యపరుస్తున్నాం కాబట్టి భక్తి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమించే వాళ్ళారా, ఈ రోజు కూడా ఈ వాక్యాన్ని, ఈ దేవుడు ఇచ్చిన మాట నా వెనుక మాట్లాడతారా? మీ హృదయం చేపెట్టుకుని నా భక్తి జీవితంలో చెప్పారు, నా భక్తి జీవితంలో ఇతరులను ప్రభు తట్టు త్రిప్పగలుగుతున్నానా? ఎందుకు చెప్పారు? అందరూ వచ్చి గట్టిగా చెప్పండి. అందరూ కలిసి హృదయం మీద చేయబెట్టి గట్టిగా చెప్పండి. ముందు మీరు హృదయం మీద చేపెట్టుకోండి. అందరూ పెట్టుకోండి. మీరు దేవుని మాట వెనక వచ్చారు, నా మాట వెనక వచ్చారా? చెప్పండి.
చెప్పండి. నా భక్తి జీవితంలో ఇతరులకు ప్రభు తట్టు త్రిప్పగలుగుతున్నానా? దేవుని ప్రేమించేవాడారా, ఈ వాక్యం చెప్పిన కారణం ఏంటంటే 69వ ఆదివారం అనగా గత ఆదివారము వారు ప్రభుతో ఉన్నారని గుర్తెరిగారు. వారంటే పేతురు యోహానులు వారు సమాజ మందిరములో వారు మాట్లాడుతుండగా వారు చేసిన అద్భుతాలు చూసి సద్దుకయ్యలు యాజకులు వారు పరవశులై లేకపోతే ఆశ్చర్యం అనిపించి వీరు విద్య లేని పాముడులు కదా అని చెబుతూ వీరు కూడా ఆ యేసుతో ఉన్నవారు కదా అని గుర్తించాలి. గత ఆదివారం వాక్యం చెప్పాను. వారు యేసుతో ఉన్నారని గుర్తెరిగారు. ఎవరు? సద్దుకాయలు పరిచయులు. అదే వాక్యం బేస్ చేసుకుని ఎవరైతే ప్రభుతో ఉంటారో, ప్రభుతో ఉండగలుగుతారో, ప్రభుతో నడవగలుగుతారో వారు భక్తి జీవితం చూసి ఇతరులకు దేవుని వైపు తిప్పగలుగుతారు. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. దేవుని ప్రేమించే వాళ్ళారా, నీ భక్తి జీవితంలో ఇతరులకు మార్గదర్శకులు ఏంటి? నీ భక్తి జీవితంలో ఇతరులని చూస్తున్నప్పుడు ఏ రకమైన అభిప్రాయం కలిగి ఉన్నారు? నీ భక్తి జీవితంలో, నీ వాక్య పరిచయ జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో నిన్ను చూడగానే, నీ ముఖాన్ని చూడగానే, లేకపోతే నీ విశ్వాస ముఖం చూడగానే వారి స్పందన ఏంటి? దేవుని ప్రేమించేవారా, అపోస్తల కార్యాలు, అపోస్తల పౌలు గారు, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందామా? దేవుని ప్రేమించే వాళ్ళారా, నవనికలి మాట చెప్పిన అందరూ కలిసి, ప్రభు హస్తము వారికి తోడైండును గనుక. మీరందరూ టిఫిన్ చేసి వచ్చారా? టిఫిన్ చేయలేదా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషముగా, ఆనందముగా దేవుని మాట చెప్పే విధంగా మనం ఉండాలి. చెప్పండి. ప్రభు హస్తం వారికి తోడైండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. మీరు త్వరగా చెప్తే త్వరగా ముందుకు వెళ్తారు దేవుని వాక్యం. మీరు స్లోగా వింటే అలాగే ఉంటుంది. చెప్పండి. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవుని ప్రేమించే వాళ్ళారా, యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్త ప్రకటన చేశాడు. ఈ 3.5 సంవత్సరంలో అనేక మందిని ఆయన సువార్తికులుగా చేస్తాడు, అనగా శిష్యులుగా చేశారు. ఈ శిష్యులు ఆయనను వెంబడించారు. ఆయన ఎలాగున్నాడో, ఏ రీతిగా ఉన్నాడో, ఏ రీతిగా ప్రవర్తించారు, ఏ రీతిగా మాట్లాడుతున్నారో అన్నీ ఆయన బ్రతుకుండగానే ఆయన అనుసరించిన వారు శిష్యులు. ఆయన చనిపోయి 3వ దినం లేపబడి ఆయన ఆహ్వానం వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, అపోస్తలుల మొదటి అధ్యాయం 2 అధ్యాయం 3 అధ్యాయం అంతా మీకు వివరించాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీద దిగురాగా వారి నాలుకలు విభాగింపబడ్డాయి, వారి పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదయ, సమరయ, భూదిగంధవంతుల వరకు కూడా శిష్యులు దేవుని సువార్త ప్రకటన చేస్తారు. దేవుని ప్రేమించేవారా, వాస్తవానికి శిష్యులు పిరికివారు, అధైర్యం కలిగిన వారు. ఎప్పుడైతే దేవుని శక్తి వారిలోకి వచ్చిందో, దేవుని అభిషేకం వారిలోకి వచ్చిందో, వారు దేవుని అభిషేకం వచ్చిన తర్వాత వారు ధైర్యవంతులు అయ్యారు. వారు బోధిస్తుంటే, వారు మాట్లాడుతుంటే, ఇదిగో ఆ బోధకుడు లేకపోతే ఆ స్వస్థపరిచే ఆ నజరేయుడైన యేసు ఎలాగైతే మాట్లాడుతున్నారో వీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. జాతి గమనించాలి. శిష్యులు మాట్లాడుతుంటే, శిష్యులు వాక్యం చెప్తుంటే విన్నవారు ఆ గలిలయ తీర ప్రాంతం కానివ్వండి,
ఆయా ప్రాంతాల కాలం ఆయా ప్రాంతాల్లో అనేక దేశాలు చెదిరిపోయిన శిష్యులు మాట్లాడుతుంటే, ఇదిగో తోమా మాట్లాడుతుంటే, ఆంద్రేయ మాట్లాడుతుంటే, యోహాను మాట్లాడుతుంటే, సీమోను మాట్లాడుతుంటే, అచ్చం ఆయన యజమానైన యేసు ప్రభువారితోనే యేసు ప్రభువారు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విని నమ్మి ప్రభు తట్టు తిరిగారు. అమలారా అయ్యలారా, యేసు ప్రభువారిని అనుసరించిన శిష్యులే యేసు ప్రభువారు మాదిరిగా చేసుకొని ఆయన మాటలు వారు చెప్తూ ఉంటే అనేకులు ఆ మాటలు నమ్మి ఈ మాటలు కూడా ఆ బోధకుడే మాట్లాడుతున్నాయి ఆయన ఆ మాటలు నమ్మి ఆయన తట్టు తిరిగారు. ఈ ఉదయకాల సమయంలో 3వ ఆరాధనలో మీతో నేను మాట్లాడే అంశం తెలుసండి, నిన్ను చూస్తున్న వారు, నీ భక్తి జీవితం చూసిన వారు ఆ యేసు వైపు చూశారా? ఆ యేసు వైపు చూడకపోతే నీ భక్తి నిస్ప్రయోజనము. నీ పేరుకు క్రైస్తుడవే, పేరుకు క్రైస్తురాలువే, పేరుకు యేసు ప్రభు నమ్మిన విశ్వాసురాలుగా ఉన్న నీవు అనేక మంది అన్యజనులతో మాట్లాడుతున్నప్పుడు, అనేక ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యేసు వలే ఉండకపోతే, ఆయన పేరు పెట్టబడుతున్న నీవు ఆయన వల్ల నువ్వు మాట్లాడకపోతే, ఆయన వల్ల నువ్వు సహవాసం చేయకపోతే, ఆయన వల్ల నువ్వు ప్రవర్తించకపోతే అన్య జనులను చూసి నాకు వీడికి ఏం తేడా లేదంటారు. అది గమనించాలి. నాకు వీడికి ఏం తేడా లేదంటారు. దేవుని ప్రేమించగలరా? నేను ఇక్కడ మీతో చెప్పబడుతున్న మాట, ప్రభు తట్టు తిరిగి, మాట చెప్పండి, ప్రభు తట్టు తిరిగి. దేవుని ప్రేమించేవాళ్ళారా, మీ భక్తి జీవితంలో, మీ ప్రార్థన జీవితంలో, మీ వాక్య చదివే విధానంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోలేని విశ్వాసులుగా ఉండగలిగితే, మిమ్మల్ని మీరు సరి చేసుకోలేని విశ్వాసులుగా ఉండగలిగితే మీ భక్తి నిస్ప్రయోజనం. వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆ వాక్యం నీలోకి వెళ్ళిన తర్వాత, ఆ ప్రార్థనలు నీకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి వాడవో నీకు చెప్పినప్పుడు నువ్వుగా సరి చేసుకోలేని విశ్వాసము మరొక రక్షణ భాగ్యం కలిగించదు. మనలో చాలామంది ఆయన పేరు పెట్టి బ్రతికేస్తున్నాం, ఆయన పేరు పెట్టి జీవించేస్తున్నాం. నేను క్రైస్తవునే, నేను విశ్వాసునే, నేను విశ్వాసురాలనే. నిజమే, మంచిదే. కానీ నీ భక్తిని చూసి, నీ ప్రార్థన జీవితం చూసి, అమలారా అయ్యలారా, శిష్యులు సామాన్యమైన శ్రమలు అనుభవించలేదండి. శిష్యులు వాక్యం చెప్పడానికి వెళ్ళడానికి ముందు ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎంతోమంది చనిపోయారు. అంతకుముందు అపోస్తలుల కార్యాల 6వ అధ్యాయంలో స్టెఫాను జీవితం చూసుకుంటే అతి భయంకరంగా చంపబడ్డాడు స్టెఫాను. అటువంటి పరిస్థితుల్లో శిష్యులు బయలుదేరారు దేవుని వాక్యం చెప్పడానికి బయలుదేరితే చాలామంది వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆ యేసు ప్రభువారు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. విని వాడి మాట నమ్మి ప్రభు తట్టు తిరిగారు. అమలారా హైలారా, మీరే వాక్యం వింటూ నాకు తెలియదు, మీరే ప్రార్థన చేస్తున్నారో తెలియదు, ఏ వాక్యం చదువుతున్నారో నాకు తెలియదు, కానీ మీ మాటలు విన్న మీ పక్కవారు, మీ వాక్యం చదువుతూ వారు వింటున్న మీ పక్కవారు, వారు క్రైస్తవ కుటుంబం అండి, వారు దేవుడు నమ్మిన కుటుంబం అండి. మేము ఎంత సంపాదించినా అది కష్టంగా గడుపుతుందండి. వారు నలుగురు ఉన్నారండి, హ్యాపీగా ఉంటారండి, ఏ బాధలు ఉండవండి, చక్కగా ఉంటారండి అనే సాక్ష్యం నీ దగ్గర నుంచి లేకపోతే నువ్వు విశ్వాసుడివి కావు. పేరుకు మాత్రమే. ఎందుకమ్మా మార్పురాని జీవితాలు ఎక్కడైనా జీవితాలు మార్చుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారి గురించి శిష్యులు మాట్లాడుతుంటే అనేకులు నమ్మి యేసు ప్రభు వారి తట్టు తిరిగారు. ఈ లోకంలో దేవుని వాక్యం వివరిస్తున్న నీకు, చదువుతున్న నీకు, ప్రార్థన చేస్తున్న నీకు, నీ పక్కవారు, ఒక విషయం చెప్పంటారా? అన్యుల మధ్య మిమ్మల్ని ఎందుకు తెలుసా దేవుడు? అన్యుల మధ్య మీరు చాలామంది మా చుట్టూరు అన్యులండి. నిజమే, ఎందుకు తెలుసా? వారి మధ్య నువ్వు ఒక దీపస్తంభములాగా వెలుగునివ్వాలని, నీ విశ్వాసము వారికి వెలుగుగా ఉండాలి. ఎప్పుడు? నువ్వు దేవునిలో కాల్చబడుతున్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడుతున్నప్పుడు నువ్వు ఒక కొవ్వొత్తి వలె వెలుగునిస్తూ అనేక మందికి వెలిగింప చేయాలి. ఏదైనా అటువంటి భక్తి లేదండి.
ఆదివారం వచ్చామా, వెళ్ళిపోయామా, కూర్చున్నామా, కాసేపు కూర్చున్నామా, ప్రార్థన చేసుకున్నామా, ఇదే భక్తి. ఇది భక్తి కానే కాదు. అది గమనించండి. ఇది ఒక వేరే కోణం. ఇది నిజంగా భక్తి అనేది ప్రభువును చూడాలి, భక్తి అనేది ప్రభుతో మాట్లాడాలి, భక్తి అనేది దేవుణ్ణి వైపే చూస్తూ ఆయన వల్ల నువ్వు ప్రకాశింపగలిగితేనే నువ్వు విశ్వాసివి. దేవుని ప్రేమించేవాళ్ళారా, దేవుని ప్రేమించేవాళ్ళారా, చాలామంది కుటుంబాల్లో మాదిరికరమైన కుటుంబాలు లేవు. దేవుడి పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నాము కానీ, దేవుడు చెప్పినది క్రైస్తవ కుటుంబం అనుకున్నాము కానీ లోపల అంతా దేవుడు మాదిరి లేదండి. దేవుడు మాదిరి లేదండి. ఈ లోకంలో చాలామంది సినీ హీరోయిన్లు లేకపోతే టీవీలో వచ్చిన వాళ్ళని చూసి, వారు మోడలింగ్ చేసే విధానం చూసి, వారు వేసుకునే డ్రెస్సును బట్టి, వారు వేసుకునే బట్టలు బట్టి ఇది మాదిరి క్రైస్తవులకి. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతాను, బయట వారి గురించి మాట్లాడినండి. బయట వారి గురించి మాట్లాడాల్సిన నాకు అవసరం పని లేదు. నాకు దేవుడు వాక్యం వింటున్న మీరు, క్రైస్తవ కుటుంబాలు చాలా కుటుంబాలు ప్రభువుతో నడవట్లేదండి. ప్రభు మాటలు వింటలేదు, ప్రభు మాదిరి పెట్టి ఆయన మోడల్ నడవట్లేదు. ఈ లోకంలో నీకు ఇష్టమైన హీరో, నీకు ఇష్టమైన క్రికెటర్, నీకు ఇష్టమైన వారు చూసుకుని వారుగా నడవగలుగుతున్నాం. వాడు హెయిర్ స్టైల్, వాడి డ్రెస్ కానీ, వాడి స్టైల్ కానీ, ఇదా మన క్రైస్తత్వం. అమలారా హేలారా, తల్లిగా తండ్రిగా నువ్వు మారకపోతే నీ బిడ్డలు ఇంకా మూర్ఖులైపోతారు. నీ బిడ్డలు ఇంకా మూర్ఖులైపోతారు. దేవుని ప్రేమించున్నారా? నేను కూడా ఒక తండ్రినే, నాకు కొడుకు కూతురున్నారు. వారు ఎలా పెంచాలో, వారు ఎలా పోషించాలో దినదినము చాలానే కంట్రోల్ చేసుకుంటాను. మీలాగా నేను తండ్రినే, మీలాగా నాకు కుటుంబం ఉంది. నేను మీలాగా వాక్యం బోధిస్తాను, నేను సరి చేసుకుంటున్నాను, మా బిడ్డలకు బోధిస్తున్నాను. ఎప్పుడు చూసినా వారు ఖండిస్తూ ఉంటాను. ఇది మన క్రైస్తవ కుటుంబం, మనం చూసి ఒకరు నేర్చుకోవాలనే విధిగా మా బిడ్డలు నేర్పిస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా మీ కొడుకులకి మీ కూతురు చెప్తారా? చెప్పండి, చెప్పరు. వారు అలుగుతారండి, వారు కోపడతాడండి, కాసేపే కోపడతారు. మీ పిల్లలు మీ మాట వినలేదంటే మీరు దేవుని మాట వినలేదు. దేవుడు ఏ రకమైన మాదిరికర జీవించాడో ఆయన మాదిరికరమైన పోలి జీవితం జీవించగలిగితే దేవుని ప్రేమించేవాళ్ళరా ఈనాటి క్రైస్తవ కుటుంబం, చాలా కుటుంబాలు విచ్చలవిడిగా ఉంటున్నాయి. భయం లేదు, భక్తి లేదు. నిన్ను సరి చేసుకోకుండా నీ భార్య సరి అవ్వదు, భార్య సరి చేసుకోకుండా భర్త సరి అవ్వడు. జాతి గమనించండి, భార్య భర్తలైన వారు, భర్త సరి అవ్వకుండా భార్య సరి చేసుకోదు, భార్య సరి చేసుకోకుండా భర్త సరి చేసుకోడు. మీరిద్దరు సరి చేసుకోగలిగితేనే మీ బిడ్డలు సరి అయిన రీతిలో ఉంటారు. మన బిడ్డలు మనమే చేతులారా పాడు చేసేస్తున్నాం. లేనిపోని ఫ్యాషన్ వరకు నేర్పిస్తున్నాం. జగత్ సుమి, నువ్వెలా ఉన్నావో, ఏ రీతిగా ఉన్నావో, ఏ పడిగట్లు పడి ఉన్నావో, ఏ కట్టుబడులు కలిగి ఉన్నావో, ఏ సాంప్రదాయం కలిగి ఉన్నావో, అది దేవుని సాంప్రదాయం అయితేనే, దేవుని పద్ధతి అయితేనే మీ బిడ్డలు నేర్పించండి. మన బిడ్డలు చెడిపోవడం కారణం మనమే, మన తల్లిదండ్రులే. అమలారా అయ్యలారా, మనం చాలాసార్లు మన బిడ్డలను చెప్తున్నాం. మీలో చాలామంది వారు వినండి. అవును, వినరు, పిల్లలు వినరు. వినినట్టుగా చెప్పాలి, మీరు అలా ఉండాలి. అప్పుడు పిల్లలు దేవుని తట్టు తిరుగుతారు, దేవుని వైపు తిరుగుతారు. మా అమ్మ నాన్న చెప్తారు కానీ వాళ్ళు చేయరండి అనే రీతిగా మనం వద్దు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, నువ్వు పాటలు పాడుతూ ఉంటే, నువ్వు క్రమమైన పద్ధతిలో ఉండగలిగితే నీ కూతురు నీ వెంట నడుస్తుంది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, మన బిడ్డలు మనమే చెడిపేస్తున్నాం. అమలారా అయిలారా, దేవుని ప్రేమించవలరా, మనలో వేటిని చూసి ఇతరులు క్రైస్తులుగా మారగలుగుతారు. ఈ మాట వెనకల గడికి చెప్తారా? మనలో వేటిని చూసి ఇతరులు క్రైస్తులుగా మారగలుగుతారు. మొదటి పాయింట్, జాతిగా ఆలకించండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం.
నా మొదటి పాయింట్, నిష్కల్పమైన హృదయం కలిగి ఉండాలి. అనగా స్వార్థము లేని హృదయం, పవిత్ర హృదయం, యథార్థ హృదయంతో నిష్కల్పమైన హృదయం కలిగి ఉండాలి. నీ హృదయం అలా ఉండగలిగితే నిన్ను చూసిన వారు, నీ ఇతరులు చూసిన వారు ప్రభు తట్టు తిరుగుతారు. నిజంగా దేవుని ప్రేమించలరా, ప్రతి క్రైస్తవుడు నిష్కల్పమైన హృదయంతో ఉండగలిగితే వారు ప్రభు వైపు చూడగలుగుతారు. నా రెండవ మాట, అపోస్తలుడైన పౌలు గారు మొదటి దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మల కలుగు ఆనందముతో నా రెండవ మాట, ప్రభు పోలికలో జీవించాలి. చెప్పిన మాట, ప్రభు పోలికలో జీవించాలి. ఎప్పుడండి? దేవుని వాక్యం అంగీకరించి ప్రభు పోలి నడుచుకున్న వారైతే ఆయన పోలికలో జీవిస్తారు. క్రైస్తవ జనాంగమా, దేవుని ప్రేమించే వాక్యం వింటున్నా నా ప్రియ తల్లులరా, తండ్రులరా, తమ్ముడు, చెల్లి, నువ్వు ఎవరిని పోలిని జీవిస్తున్నావు? ఈ లోకంలో ఎవరి పోలితో నడుస్తున్నావు? మనలో చాలామంది గురి పెట్టుకుంటాం, గురి కలిగి ఉంటాం, వారు వలే. కానీ మనుషులు కాదండి. నిన్ను దేవుడు సృష్టించిన నీవు దేవుని పోలి నడవాలి. దేవుని పోలి నడవగలిగితే ప్రజలు నిన్ను చూసి ప్రభు వైపు తరుగుతారు. నా మూడవ మాట, ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించాలి. ఈ మాట మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయం 16 చదువు గట్టిగానే. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అమలారా, ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించాలి. ఇతరుల పట్ల మాదిరికరమైన జీవితం జీవించాలి. ఎలా తెలుసండి? మనుషులు మీ సత్క్రియలను చూసి, చెప్పండి, మనుషులు నా ప్రవర్తన చూసి. ఎవరి ప్రవర్తన అండి? దేవుని నమ్మిన వారు ప్రవర్తన చూసి దేవుని మహిమపరుస్తారు, దేవుని ఘనపరుస్తారు. అలా ఉన్నామా మనం విశ్వాసులుగా? నీ పక్కవారు చెప్పాలి నువ్వు ఎటువంటి విశ్వాసమో, ఎటువంటి కుటుంబం చెప్పాలి. నీ ఇరుగు పొరుగు వారు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక దినం ఒక గృహానికి వెళ్ళా నేను. ఆమె లేదు, ఆ గృహస్థు తలిపేస్తుంది. ఆ పక్కవారిని అడిగాను, అమ్మా ఈమె ఏదైనా అడిగాను. ఆ ఒక్క మాట అడిగాను. ఆమె, అయ్యా పాస్టర్, ఆమె గురించి నాకు చెప్పకు, అడగకు. నాకు షాక్ అయింది. ఏమైందని అడిగాను. నువ్వేం చెప్తావో నాకు తెలియదు కానీ పాస్టరు ఆదివారం మాత్రం బైబిల్ పట్టుకొస్తుంది, సోమవారం శనివారం వరకు ఇష్టం వచ్చిన బూతులు తిడుతుంది, బ్రతుకు మారదు. నువ్వేం బోధిస్తావో నాకు తెలియదు, నువ్వు ఎలా చెప్తావో నాకు తెలియదు. కానీ యేసుప్రభు మంచోడు అంటారు, కానీ ఈమె చూసే యేసుప్రభు దగ్గర నువ్వు వెళ్ళకూడదు అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంది ఈమె. నువ్వు మర్యాదగా వచ్చి ఈ మీదని అడుగుతున్నావు, దాని జోలే నాకు వద్దు అంటుంది ఆమె. మీ ఇంటి పక్క వారి సాక్షి మీకేంటి? దేవుని ప్రేమించగలరా? నీ క్రైస్తత్వంలో నీ మాదిరికరమైన జీవితం ఏది? నీ విశ్వాస జీవితంలో నీ మాదిరికరమైన జీవితం ఏది? నిన్ను చూసిన వాళ్ళు నీ పరమ తండ్రిని మహిమపరచ ఉన్నారా? నిన్ను చూసిన వారు నీ తండ్రిని మహిమపరచ ఉన్నారా? మాదిరికరమైన జీవితం లేకపోతే బతు వేస్ట్. నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు కూర్చోవడం కూడా ఈ సమయం దండగమ్మా. మనలో చాలామంది మాదిరికరమైన విశ్వాసం ఉండదు, మాదిరికరమైన దేవుని పట్ల ప్రేమ ఉండదు, మాదిరికరమైన జీవితం మనకుండు. అవి సరి చేసుకోగలిగితేనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా నాలుగవ మాట, రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామా? దేవుని ప్రేమించవలరా? నాలుగవ మాట, మర్యాదగా నడుచుకోవాలి. చెప్పండి, మర్యాదగా నడుచుకోవాలి. దేవుని ప్రేమించ మనలో చాలామంది ఒక ఆలోచన,
పాస్టర్ గారు బైబిల్లో సినిమా చూడకున్నట్లేదు కదండి, లేకపోతే ఇంకేమున్నది, మళ్ళీ చాలామంది ఇటువంటి ఆలోచనలు, సినిమాలు సినిమాలు చూడకూడదు అని బైబిల్ లేదు కదండి, రకరకాల ఆలోచన వస్తుంది ఎవరికైనా, సహజమే, నిజమే, నేనేం కాదా, ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ సినిమాలు కానివ్వండి, సీరియల్ కానివ్వండి, ఏదైనా సరే అల్లరితో కూడిన ఆటపాటలు మత్తెక్కిస్తుంది, అదొక వేరే వైబ్రేషన్లో తీసుకువెళ్ళిపోతుంది. దేవుడు అన్ని విషయాలు అన్ని విపులంగా చెప్పాడు. నీకు జ్ఞానం ఉంది, నీకు ఆలోచన ఉంది, నీకు బుద్ధి ఉంది, నీకు వివేచన జ్ఞానం ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ అన్ని చదవండి, ఆటపాటలు, మత్తు, విలాసాలు, పోకిరి చేష్టలు, కలహాలు, మత్సరాలు, ఇవన్నీ కూడా నువ్వు వీటి విరోధంగా నడుచుకున్నట్లయితే నువ్వు మర్యాదగా ఉండగలుగుతావు. దేవుని మర్యాద వేరు, ఈ లోక మర్యాద వేరు. చాలామంది దేవుని మర్యాదను లోక మర్యాద చేసేసుకొని బ్రతికేస్తారు. దేవుని ప్రేమించేవాళ్ళరా, నమ్మితే ఖచ్చితంగా నమ్మబోతే మానేసాయి. నేను ఎవడు బతిమాలాడు, ఎవడు బతిమాలాడు? యేసుప్రభు వారు నీ కొరకు తన ప్రాణాన్ని దానబోస్తాడు. నా కుమార్తె నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను. ఆయన తన ప్రేమని కనబరిచాడు, ఆయన ప్రేమని కనబరిచాడు, రుజువు చేశాడు. నువ్వు నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం. అది మనలో చాలామంది అమర్యాదగా నడుస్తారు, క్రమం లేకుండా నడుస్తారు. క్రైస్తులుగా ఉంటే క్రమమైన పద్ధతులు నడవండి. క్రమము, అక్రమము, మర్యాద, అమర్యాద. దేవుని ప్రేమించలారా, క్రమము, అక్రమము. క్రమం అంటే ఒక పద్ధతి ప్రకారం కూర్చోవటం, అక్రమం అంటే అక్కడెక్కడ కూర్చోవటం. క్రమం చెప్తాను. క్రమం అనేది వ్యవసాయకుడు వరి నాడుతాడు. నువ్వే మూడు చూసినా ఒక లైన్ కనబడుతుంది. వరి నాటినప్పుడు ఒక లైన్ ఉంటుంది, నువ్వే నలుమూడు చూసినా ఒక లైన్ కనబడుతుంది. ఏ లైన్లో ఆ లైన్ కనబడుతుంది. అక్రమం అంటే చూడండి, జంగిల్లో లేకపోతే అడవుల్లో చెట్లు మొలుస్తామట, క్రమం ఉండదు, అట్లకి అక్కడక్కడ మొలుస్తుంది. అక్రమం అది. క్రమము, మర్యాద ఉంటే క్రమం ఉంటుంది దేవునిలో. దేవుని ప్రేమించాలరా. నా 5వ మాట, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. తర్వాత చదువమ్మా, సమయం అయిపోతుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనము. అపోస్తలుడు పౌలు గారు, అయ్యా 5వ మాట వెనకాల చెప్పండి. క్రీస్తు మనలో జీవించుట, క్రీస్తు మనలో జీవించాలి. మాట గట్టిగా చెప్తే మీకు అది వస్తుంది. స్టైల్గా చెప్పకండి, గట్టిగా చెప్పండి. క్రీస్తు మనలో జీవించాలి. ఎప్పుడు? నువ్వు లోకంలో చనిపోయినప్పుడు, లోకంతో సిలువేయబడినప్పుడు, లోకంతో నీ పని లేనప్పుడు నువ్వు దేవునిలో బ్రతుకుతావు. మనం అలా కాదు, లోకంలో సగం, దేవునిలో సగం. దేవునిలో సగం ఉంటాం, లోకంలో సగం ఉంటాం. ఉంటే పూర్తిగా లోకంలో ఉండండి, లేకపోతే దేవునిలో ఉండండి. సగం జీవితం మనకొద్దు. అపోస్తలుడు పౌలు గారు చెప్తాను, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నారు. జీవించిన వాడు నేను కాను, నా ఆయన ఎందుకు జీవిస్తున్నాడు. ఈ మాట చెప్పడానికి ఎంత దమ్ము ధైర్యం కావాలి. అపోస్తలుడు పౌలు గారి ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు పౌలు గారు సహించున్నారు కాబట్టి ఆ మాట చెప్పు. నేనుగా చనిపోయినాయా, నాలో ఆయన జీవిస్తున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు అనేకులు నీ తట్టు అనేకులు నీవు ఆయన మాట చెప్పినప్పుడు ప్రభు తట్టు అనేకులు తిప్పుతావు. నా 6వ మాట, ఇవి నా వెనకాల చెప్పండి. చెడ్డ మాటలు పలకకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ఓకే, ఈ వాక్యం చెప్పాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. దేవుని ప్రేమించేవారా,
చెడ్డ మాటలు పలకకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు సారాన్ని ఇస్తాయి, రుచినిస్తాయి, మంచి రుచికరంగా ఉంటుంది. నీ మాటలు ఉప్పు వలె ఉండాలి. కొందరు మాట్లాడతారండి భయంకరమైన మాటలు, అప్పటికప్పుడు చచ్చిపోవాలి అంతే. వాడు సూసైడ్ చేసుకోవడమో, రైలు కింద పడిపోవడమో, బస్సు పడి చచ్చిపోవాలి, అంత భయంకరంగా మాట్లాడతారు. ఎందుకు తెలుసా? యేసు రక్తంలో మీకు కడగబడలేదు. నీ నోరు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు పైకి మాత్రము దేవుని పేరు పెట్టుకుంటారు. ఎందుకు? బ్రతుకులు మారలేని క్రైస్తత్వం ఎందుకు? బ్రతుకు మారలేని క్రైస్తత్వం ఎందుకు? నీవే పేరు పెట్టుకున్నావో పేరు తగ్గ జీవితము, పేరు తగ్గ ప్రవర్తన, పేరు తగ్గ జీవితం ఉండకపోతే బిడ్డ జాగ్రత్త, దేవుడు ఉగ్రత మరీ దగ్గరికి వస్తుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు మారుతావని, నువ్వు మార్పు వస్తావని ఆయన ప్రేమ నీ మీద ఇంకా ఈ క్షణం వరకు ఆయన కృప నీ వెంటాడుతూ ఉంది. నా సహోదరుడు, నా సహోదరి, నా కుమార్తె, నా కుమారుడు ఈ రోజుగా పైన రేపే ఎల్లుండా ఆ రోజున మారుతుందేమో. దేవుడు అనుదినము ఆయన నీ మీద ప్రేమ చూపిస్తుంటే నీ దుర్మార్గపు చెడ్డ మాటలు, నీ దుర్మార్గపు ఆలోచనలు, నీ దుర్మార్గపు ఆ చెడ్డ మాటలు పలుకుతూ దేవుని అవమానపరుస్తూ ఉన్నారు. నిన్ను చూసి ప్రభు వైపు తిరుగుతారా? మిమ్మల్ని చూసి ప్రభు వైపు తిరుగుతారా? అమ్మలారా, హాయిలారా, జాగ్రత్త సుమి. ఏ భక్తి చేస్తున్నారు, ఏ ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నమ్ముకుంటున్నారు, ఏ బాటలు నడుస్తున్నారు, మీ ప్రవర్తన ఏంటి? అనుక్షణము మిమ్మల్ని మీరు సరి చేసుకోగలిగిన విశ్వాసం మీకు ఉండగలిగితేనే ఆ ప్రభువుని మీరు చూడగలుగుతారు. దేవుని ప్రేమించాలరా. నా చివరి మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. నా సమయం అయిపోతుంది. నా చివరి మాట చెప్పండి, వెనక చెప్పండి. ఈ లోక సారముగా జీవించకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవమ్మా. చాలామంది ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నారు. క్రైస్తులైన వారు, నేను క్రైస్తుల గురించి మాట్లాడుతానండి, బయట వారి గురించి మాట్లాడు. క్రైస్తులైన వారు ఈ లోక మర్యాద వేరు, దేవుని మర్యాద వేరు. నువ్వు నమ్మిన తర్వాత దేవుని మర్యాద రావాలి తప్ప ఈ లోక మర్యాద రాకూడదు. ఒక మాట చెప్తాను, అందరూ చెప్పండి. నిన్న దినం దీపావళి అయింది. ఎంతమంది చేశారు? ఎంతమంది మీ పిల్లల చేత కాకరపోతులు అవి అంటించారు? ఎంతమంది మీ పిల్లల చేత మీరు దివాళి చేస్తారు? అమ్మా, అందరూ ఆ వైపు చూడాలి. అందరూ బైబిల్ పట్టుకుంటున్నారు. మనకి సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి. విశ్వాసం అయిన వారు నిన్నటి దినమేమో అన్యులతో పండగ చేస్తావా? ఇప్పుడేమో ఆరాధనకు వచ్చి బత్తి పళ్ళు కూర్చుంటావా? ఇదా నీ బత్తి? ఎందుకు రావటం అమ్మా చెప్పండి. ఉంటే క్రైస్తులుగా బ్రతకండి, ఉంటే క్రైస్తులుగా జీవించండి. దేవుని ప్రేమించలేరా? మిమ్మల్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు అమ్మా. దేవుడు బాధపడుతున్నాడు. మీలో చాలామంది మా పిల్లలు బాధపడతారు పాస్టర్ గారు, వాళ్ళు ఏడుస్తారు పాస్టర్ గారు, వాళ్ళు ఏడు మాకు చూడడం ఇష్టం లేక మేము వారు కొని పెడుతున్నామండి. క్రైస్తవ తల్లిదండ్రులు, ఆ దేవుడు ఇది తప్పేం కాదులండి, దేవుడు ఏం బాధపడలేండి. నీ మీద చెడ్డ అభిప్రాయం కలిగించినట్లుగా అవిశ్వాసులు నువ్వు తావిస్తున్నావు. మనలో చాలామంది అన్ని పండుగలు చేస్తారు. ఎందుకమ్మా? ఎందుకు అలాంటి క్రైస్తవత ఎందుకు? దేవుడేమో తన స్వరత్వం ఇచ్చాడు, విలువైన రక్తం ఇచ్చి, నా కుమారుడు, నా కుమార్తె, నా ప్రేమ, నా దయ, నా కృప నీకు ఇచ్చినాను, నీ లోకంలో బ్రతుకు, నేను ఎలా పెంచానో, నువ్వు ఎలా చూసావో అది నా ప్రేమ ఇతరులకు పంచని యేసు ప్రభు వారు నీ మీద తన బాధ్యత పెడితే, మనలో చాలామంది అన్యుడి కంటే భయంకరమైన పండుగలు చేస్తున్నాం. ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ రాకపోకల్లో ఎన్నో ప్రమాదం తప్పిస్తూ నీ తల్లిని, నీ తండ్రిని ఎన్నో రకాల శోధన తప్పించి వారు అలా ఉన్నారంటే అది వారు దేవుడు చూపిన కృప బట్టి నువ్వు ఉన్నావు.
దేవుని ప్రేమ పొందుకున్న నీవు అన్యుల కంటే భయంకరమైన పండుగలు చేస్తున్నావు. అన్యుల కంటే భయంకర పండుగలు చేస్తున్నాం. నాకు రాత్రి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎవరికి తెలియకుండా ప్రతి ఇంటికి రావాలనిపించింది నాకు. అది మిమ్మల్ని మీరు ఎవరికి తెలియకుండా మారువేషణ మీ ఇంటికి రావాలనిపించింది. అంత బాధ అనిపిస్తుంది నాకు ప్రార్థన చేస్తుంటే. మీరేమనుకుంటారు? పిల్లలే కదా అనుకుంటారు, పిల్లలే కదండి అనుకుంటారు. ఆ నేర్పుతనమే పెద్దవారి దగ్గర నుంచి అది తొలగిపోదమ్మా. మనలో చాలామంది లోక మర్యాదనే అనుసరిస్తున్నాం. చాలామంది లోక మర్యాదను అనుసరిస్తున్నామమ్మా. నేటికి ఇప్పుడు కూడా మన బుద్ధులు సావలేదు, మన పరిస్థితులు చనిపోలేదమ్మా. ఈ లోక మర్యాదనే నేను చాలాసార్లు చెప్తాను అనుకుంటున్నాను. చాలాసార్లు ఆచారాలు భక్తి నా చివరి ప్రసంగం మాట అది. మరి ఎప్పుడు దేవుడు ఇస్తారో తెలియదు కానీ ఆచారాలు, మన పుట్టుకతో వచ్చిన ఆచారాలు, మన పడిగట్లు క్రైస్తత్వం పోవట్లేదమ్మా. నీవుగా నీ పడిగట్టులు, నీ సాంప్రదాయాలు నువ్వు సంపుకొని క్రైస్తుడిగా జీవించినప్పుడే నువ్వు క్రీస్తుని పోలి నడిచిన వాడిగా అవుతావు. మనలో చాలామంది అబ్బో మా పెద్దవారు నేర్పించారండి, మా కులదైవం అండి, అలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారో మా క్రైస్తత్వంలోనికి? యేసు ప్రభువేమో నీటి మూలంగా బాప్తిసం తీసుకుని నీ సర్వాన్ని కూడా నీటిలో వదిలిపెట్టేయాలా నీకు మాదిరికరంగా చూపిస్తే అదే బతులు నువ్వు మునుగుతున్నావు. ఏ విడిచిపెట్టేది మళ్ళా కుక్కకు వాంత అయినట్టుగా మళ్ళా ఇది మనం చేస్తున్నాం. జగత్సుమి ఉంటే క్రైస్తులాగా బ్రతకండి, క్రైస్తులా జీవించండి, క్రైస్తులా సహవాసం చేయండి. దేవుడి రూపం నీలో ఉంటే, దేవుని స్వరూపం నీలో ఉంటే, దేవునితో సహవాసం చేస్తే నిన్ను చూసి అనేకులు ఈ బ్రదర్ చాలా మంచివాడండి, దేవుళ్ళ మాట్లాడుతున్నారు, ఇవి చాలా మంచిదండి, నిన్ను చూసిన వారు ప్రభువును చూస్తారమ్మా. అటువంటి భక్తి లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేస్తున్న నీ భక్తి నిస్సుప్రయోజనము. ఎందుకు పనికిరాదమ్మా? మనకు మనమే నేను భక్తి పరుని, నేను ప్రార్థన పరుని, మార్పు లేని భక్తి, మార్పు తీసుకురాని భక్తి ఎన్ని సంవత్సరాలు ఉన్నా వృధా అమ్మా. నా మాట మీకు బాధ అనిపిస్తుంది, నా మాట మీకు కష్టం అనిపిస్తుంది. ఒకసారి ఇంటికి ఆలోచించండి. ఆ దైవజనుడు పాస్టర్ ఏమన్నాడు? ప్రభు నాకు అర్థం బోధించి చెప్పండి ప్రభు అని అడగండి, నా బాధ నీకు అర్థమవుతుంది. నేను ఏదో 4 కబుర్లు చెప్పేసి 4 కథలు చెప్పేసేసి మీరు ఇచ్చే సందర్భానికి తినేసేసి హ్యాపీగా పంపించేవాడు కాదు. దేవుడు నాకు ఏ వాక్యం బోధిస్తున్నాడో, దేవుడు నాకు ఏమి బయలుపరుస్తాడో ఆ వాక్యమే చెప్పే దమ్ము దైవం కలిగిన దైవ సేవకుడిని. మీరు వచ్చినా పర్లేదు, రాపోయినా పర్లేదు, దేవుడు నన్ను పోషిస్తాడు. దేవుని ప్రేమ చాలామంది సంఘాలు చిన్న భిన్నమైపోతున్నాయి. లోకరీతిగా నడిచే విశ్వాసులు, లోకంతో కలిసిపోయే విశ్వాసులు, లోకంతో మమవేకమైపోయే విశ్వాసులు, లోక మర్యాదతో కలిసిపోయే విశ్వాసులు దేవుడికి అక్కర్లేదమ్మా. దేవుడిని సహించడు. ఉంటే క్రీస్తుతో బ్రతుకు. నేను జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తు జీవించిన పౌలు గారు చెప్పినట్టుగా నువ్వు చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉంటే దేవుడిని భక్తిని చూసి ఇష్టపడతాడమ్మా. మనలో చాలామంది రోగాలు, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి? నీ భక్తి సరి లేకపోవటం వల్ల. ఒకరు దేవుడు నిజంగా శోధనిస్తే ఆ శోధన వెనకాల దేవుడు ఉంటాడు. యోబు గారు చూడండి, ఎంత సౌమికుడు తెలుసండి యోబు గారు. అతను నిరీక్షణ కృంగదీయలేదండి, తన నిరీక్షణ కృంగదీయలేదు. భార్య, పిల్లలు సర్వం కోల్పోయినా అస్సలు కృంగిపోలేదు. నా దేవుడు విమోచకుడు, నా దేవుడు సజీవుడు, నన్ను లేపగలుగుతాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను. ఎంత విశ్వాసము యోబు గారిది! సహించే విశ్వాసము, ఓర్చుకునే విశ్వాసము, సమర్థించిన విశ్వాసం, తను యోబు గారు సరి చేసుకునే విశ్వాసం ఉన్నాడు కాబట్టి మరలా నూరంతల ఆస్తులు పొందుకున్నాడు. అమలారా, హైలారా, మనం భక్తి చేస్తున్నామంటే నీకు ప్రయోజనంగా ఉండాలి.
భక్తి చేస్తున్నామంటే ప్రయోజనంగా ఉండాలి. మీ పిల్లలు ఫెయిల్ అయిపోతే, మీ ఎగ్జామ్లు ఫెయిల్ అయిపోతే మీ బిడ్డలను తిడతారు. మీ చదువు చెప్పే టీచర్ని ఆ స్కూల్కి వెళ్ళి అడుగుతారు, అయ్యా ఇన్ని లక్షల ఫీజు కట్టాం, ఇన్ని వేలు ఫీజు కట్టాం, మా వాడు ఎందుకు అయ్యా నన్ను అడుగుతారు. సేమ్ నాదంతే ఫీలింగ్. మీ దేవుడి దగ్గరికి వచ్చారు, మీరు వినినా వినకపోయినా నా మాట చెప్పాలంతే. మీరు వినినా వినకపోయినా దేవుడు నన్ను అడుగుతాడు, చెప్పవలేదని అడుగుతాడు. నా పని చెప్పడమే. నేను చాలాసార్లు ప్రభువా ఈ కఠినమైన మాట చెప్తే వారు ఏ రకంగా నొచ్చుకుంటారో, ఏ రకంగా బాధపడతారో దేవుడు నాకు పదే చెప్తాడు, చెప్పు అని చెప్తాడు. అందుకే నేను ఇంత వ్యతిరేకంగా నేను వాక్యం బోధించడం. నేను అందరిలాగే అందరు నాలుగు కవులు చెప్పేసి నేను వాక్యం బోధించగలుగుతాను. కానీ దేవుడు నాతో చెప్తాను, నేను ఏ మాట చెప్తున్నా ఆ మాటలో బోధించు. విన్నవారు ఒక్కరైనా ఉంటే చాలు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడెక్కడే తలలో వంచుడమ్మా. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్నకాలం దేవుడు నీతో మాట్లాడాడమ్మా. మార్పు రాకపోతే, మార్పు రాని బత్తి నీలో ఉంటే, మార్పు తెచ్చుకొని లేని బత్తి నీకుంటే ఇప్పటికే ప్రభుని అడగండి అమ్మా. పాస్టర్ గారు నేను మారాలనుకుంటున్నానండి, కానీ నాకు మార్పు రావట్లేదు. నేను మారాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నేను మారాలని అనుకుంటున్నానండి, పరిస్థితి నాకు మార్పు రానివ్వట్లేదండి. అయ్యో నేను ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలనుకుంటున్నానండి, నన్ను ఇంకా ఆ పాప బంధకం నన్ను పట్టుకుని ఉన్నాయి పాస్టర్ గారు. నిజమే సహోదరుడా, సహోదరి, నీ సమయం దేవుడికి ఇచ్చావమ్మా. ఈ సమయం అంతా దేవుడికి ఇచ్చావు. ఈ 45 నిమిషాలు దేవుడు, ఈ 35 నిమిషాలు దేవుడు వాక్యం, 40 నిమిషాలు దేవుడు వాక్యం విన్నా. నువ్వు లాభం ఏంటమ్మా? కొద్దిగా దేవుని వాక్యం వినకపోతే, నువ్వు గ్రహించకపోతే, అమ్మా అయ్యా నా మాట గురించి మీకు హాస్యగా ఉండొచ్చు, నా మాట మీకు కఠినంగా ఉండొచ్చు, నా మాటకి బాధ కలిగి ఉండొచ్చు, బహుశా రేపు వచ్చే వారం రాకపోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. కానీ వచ్చిన వారు నమ్మకముతో, యథార్థముతో, నీతి కలిగిన వాడిగా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడిగా, ప్రభువా నేను మారుతానయ్యా, నాకు మార్పు కావాలి ప్రభువా, అదే పాత జీవితం నాకు వద్దు ప్రభువా. అయ్యా నిన్ను చూసిన వారు నీ వైపు ఎలా తట్టు తిరిగారో ప్రభువా, నీ శిష్యులు ప్రకటించినప్పుడు ప్రజానేక నమ్మి నీ తట్టు తిరిగారో, నేను మాట్లాడుతున్నప్పుడు నా విశ్వాసం బట్టి, నా ప్రవర్తన బట్టి, నీతో ఉన్న సహవాసం బట్టి నిన్ను చూసే భాగ్యం దయచే ప్రభువా. ఈ మధ్యాహ్నకాశమేలా అమ్మా అయ్యా దేవుడు నీతో మాట్లాడమన్నాడమ్మా. నీతో నేను మాట్లాడి ఉన్నాను, నువ్వు వింటావా వినవా నాకు అది వేరే విషయం. అది దేవుడు నాతో చెప్పమని కాబట్టి నీతో చెప్పాను. చెడ్డ మాటలు పలుకుతున్నావేమో, దేవుడికి ఇష్టమైన రీతిలో జీవిస్తున్నావేమో, దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నావేమో, ఇంకా ఈ లోక మర్యాద చెప్పు నడుస్తున్నావేమో సహోదరుడా, సహోదరి, జాగ్రత్త సుమి. ఇంకా ఈ లోక మర్యాద చెప్పు నడిస్తే దేవుడు నేను మెచ్చుకోవడమ్మా. నీ భక్తి జీవితం ఎత్తులకి ప్రభు వైపు తిరిగే రక్షణ భాగ్యం నీకుందా? ప్రభు వైపు నడిపించే విశ్వాసం నీకుందా? నీకు లేకపోతే ప్రభువా నన్ను నడిపించండి అయ్యా. నీ విశ్వాస జీవితం నాకు కావాలయ్యా, నీ విశ్వాస జీవితం నాకు కావాలయ్యా, నీ విశ్వాస జీవితం నాకు కావాలయ్యా, నీ ప్రవర్తన నాకు కావాలయ్యా, నీ అనుభవం నాకు కావాలయ్యా. ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రేమించేవాడారా, ఏదో వస్తువు వెళ్ళిపోవడం కాదమ్మా. ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. వచ్చావు ఏదో నేర్చుకుని వెళ్ళాలి. వచ్చావంటే ఏదో నేర్పు కలిగిన వెళ్ళాలి. నేర్చుకుని వెళ్ళగలిగితేనే అదే విశ్వాసం, అదే దినదినం ప్రవర్తన. నువ్వు ఇంకా మారలేని పరిస్థితిలో ఉన్నావు అంటే దేవుడు నీతో మాట్లాడమన్నాడు కదా, నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకా మారలేని పరిస్థితి నీకుంటే మారడానికి ప్రయత్నించే, మార్పు దేవుడు ఇస్తాడు. దేవానికి స్తోత్రం తండ్రి, దేవానికి స్తోత్రం తండ్రి. మా పరమ తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. వాక్యం విన్నారు తండ్రి. అయ్యా నిష్కల్పమైన హృదయముతో ప్రభువా, యేసయ్యా
అయ్యా ప్రభువా, అయ్యా మంచి హృదయంతో నేను ప్రేమించాలి ప్రభువా. అయ్యా నీ పోలికతో జీవించాలయ్యా. ఇతరులకు మాదిరికరమైన జీవితం మాకు దయచే ప్రభువా. మర్యాద పూర్వకంగా నడిచే జీవితం మాకు దయచే ప్రభువా. అయ్యా మేము నీలో జీవించాలి ప్రభువా. అయ్యా చెడ్డ మాటలు పలకుండా మా నాలుగును జాగ్రత్త పరచయ్యా. ఈ లోక అనుసారంగా ఈ లోకసారంగా బ్రతకూడదు అయ్యా. ఈ లోక మర్యాద మేము ఉండకూడదు ప్రభువా. ఎస్ అయ్యా, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మేము మీకు తగిన రీతిలో జీవించే కృప మాకు దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందులో లేచి నిలబడదామమ్మా. అందులో లేచి నిలబడదాం. నేను కొన్ని ప్రకటన చదువుతాను. ఆ ప్రకటన అయిన తర్వాత మనం ప్రభువుకి వలసిన కానుకలు సమర్పించుకుందాం. త్వరితంగా అందరూ లేచి నిలబడదాం. దేవుని ప్రేమించే వాళ్ళారా, రూమ్స్ కొరకు ప్రార్థన చేయండి. రూమ్స్ పని ఆగిపోయింది. త్వరితముగా ఆ పని జరగాలంటే మీ గుప్పులు విప్పే సమయం ఆసనమైంది కనుక రూమ్స్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆ పని జరిగిస్తాడు. రెండవ ప్రకటన, ఈరోజు రాత్రి 4వ ఆరాధన అయిన తర్వాత సంఘ పరిచర్యలో ఎవరైతే ఏ పరిచర్య చేస్తున్నారో, ఏ పరిచారకులుగా ఉన్నారో వారందరితో నేను మాట్లాడతాను కనుక 4వ ఆరాధన అయిన వెంటనే మీరందరూ కూడా మీ తెలిసిన వారందరూ కూడా ఏ పరిచారకులుగా ఉన్నారో వారందరూ కూడా చెప్పండి. వారు నాతో నేను మాట్లాడతాను. దేవుడు ప్రకటన దీవించబడిన గాక. మనవలసిన దశంభాగములు కానుకలు ప్రభువుకిచ్చి ప్రభు నామను గణపరుద్దాం. మీ కానుక ఎత్తుపట్టుకుని ఈ విధంగా చెబుదాం. మీ కానుక ఎత్తుపట్టండి. ఈ విధంగా, ప్రభువా నా కానుకను దీవించండి, ప్రభువా నా కానుకను ఆశీర్వదించండి. ఆమేన్. సమర్పించుకుందాం. Amen. Hallelujah. 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 ప్రార్థన చేసుకుందాం. అలా నిలబడుతుండగానే మీ తలల వంచండి, మీ కళ్ళు మూసుకుందాం. రెండు తలలు జోడించి, ప్రభువా నా భక్తి జీవితం మరొకరి మార్గదర్శిగా ఉండాలయ్యా. నేను జీవించే భక్తి జీవితం మరొకరికి అయ్యా మార్గదర్శిగా ఉండాలయ్యా. మరొకరి మాదిరిగా ఉండాలయ్యా. ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారమ్మా? కొద్ది క్షణాలు మేము పంపించేస్తా. నేను ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ భక్తి నాలో ప్రభువా ఒక నూతనమైన జీవితం జీవించాలి ప్రభువా. ఒక నూతనమైన ఆస్తుతులు మాకు దయచే ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం యేసయ్యా. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. అయినా నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ప్రభువా ఈ 3వ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ దగ్గర పెడుతున్నాను తండ్రి.
అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. బ్రదర్ ప్రభుదాస్ గారిని, తబిత గారిని, ఇందుపురిని దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి ప్రభువా. అలాగే ప్రభువా ఎం ఝాన్సీ గారిని ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, వారి ముగ్గురు బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా లోకేష్ గారి కొరకు, శ్రావక విను మనోహర పాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, నీ కొందనాలు ప్రభువా, నీకు స్తోత్రం యేసయ్యా. అలాగే అబ్రహాం గారి కుటుంబాన్ని మీ చేతులు పెడుతున్నాం యేసయ్యా. అబ్రహామును, శారాని, జోసిని, ఐజాక్ మీ చేతులు పెడుతున్నాను యేసయ్యా. ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభువా. అలాగే సహోదరి ద్వారకా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహోదరి మీరు దీవించండి ప్రభువా. సందీపుడు మీరు దీవించిన ప్రభువా. అలాగే సహోదరి కుమారి గారిని మీరు ఆశీర్వదించిన ప్రభువా. రాధమ్మ గారిని మీరు ఆశీర్వదించండి. షారోన్ రోజు మీరు దీవించిన ప్రభువా. అలాగే జోషువా హిస్తర్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, పరిశుద్ధాత్ముడా యేసయ్యా. జోషువాని అలాగే హిస్తర్ ప్రభువా మంచి ఆరోగ్యం దయచే ప్రభువా. స్వాతిని దీవించిన ప్రభువా. అలాగే కరుణాని, శ్రావికని, మనోహర పాలు మీరు దీవించిన ప్రభువా. అలాగే ఝాన్సీ మూర్తి గారిని ప్రభు, లోకేష్ ఝాన్సీ గారిని మీరు ఆశీర్వదించిన ప్రభువా. ఈ కుటుంబాలన్నీ మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. మరి ముఖ్యంగా వాడి బిడ్డలను దీవించండి. అలాగే ప్రభా జాన్ పాల్ కొరకు ప్రభా, నిత్య గ్రేస్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యవన బిడ్డల ప్రభా నీ ఐక్యత బిడ్డకు దయచేయండి. నిత్య గ్రేస్ను ప్రభా సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి వారు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన బిడ్డను ప్రభా అయ్యా నీ ప్రత్యేక దీవులు ఆ బిడ్డకు అనుగ్రహింపచేయండి ప్రభా. అలాగే సహోదరు ఏలియా గారి కొరకు, దీనమ్మ కొరకు, మౌనిక విశ్వ ప్రవీణ్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏలియాని ఇంకా బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. నీ వాక్యత బిడ్డను నడిపించిన ప్రభా. దీనమ్మని మీరు ఆశీర్వదించండి. అలాగే సహోదరి అరుణ కొరకు, అరుణ ప్రార్థన చేస్తున్నాను తండ్రి, అరుణను దీవించండి. అలాగే మరియమ్మ గారి కొరకు, అలాగే రోసి కొరకు ప్రభా, అలాగే జయమణి కొరకు, జయపాల్ గారి కొరకు, వంశీ కొరకు ప్రభా, అలాగే రామకృష్ణ కొరకు నేను ప్రార్థన చేస్తాం తండ్రి. వీళ్ళందరూ మీరు దీవించి మీరు ఆశీర్వదించిన ప్రభా. నీ దైవ దీవులు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా ఆన్లైన్లో వాక్యం వింటున్న బ్రదర్ ప్రసాద్ గారి కొరకు, జ్యోతి హన్నా కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారే ఆలోచన కలిగి ఉన్నారా ప్రభా, వారందరికీ నీ దైవ దీవులు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే బ్రదర్ ఆనంద్ మేరీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. జాన్ పేట కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించిన ప్రభా. ఆర్కేని మీరు ఆశీర్వదించండి అయ్యా. తను ఇంకా ప్రభు నీ కొరకు నిలబడబెట్టగా చేయండి. అలాగే బ్రదర్ మనోహర్ కొరకు నేను ప్రార్థన చేస్తాం తండ్రి. అయ్యా వారి దూర ప్రాంతంలో వాక్యం వింటున్నారు ప్రభా. గత వారం వాక్యం వినలేదు ప్రభా. నాయనా ఏ వారు వాక్యం విన్నందుకు నీకు వందనాలు తండ్రి. స్వరూప కొరకు, ఇద్దరు కుమార్తెల కొరకు ప్రభా, స్వరూప తల్లిదండ్రుల కొరకు, మనోహర్ గారి తల్లిదండ్రుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే రూతు సామ్యాల కొరకు, ప్రియాంక కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారి కొరకు, తన భర్త కొరకు, తన బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన కుటుంబంలో వ్యాధుల ముందు ప్రభా అయ్యా, తన కుటుంబంలో రోదన ముందు ప్రభా మీరు సమాధాన పరచమని మేము ప్రార్థన చేస్తున్నాను. కుమారిని ప్రభా, అలాగే ప్రభు అయినా ప్రియాంకని ప్రభువ బలపరచండి, ధైర్యపరచండి ప్రభువ. వారి కుటుంబంలో నీ శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువ నైనా ఆర్సీపురం నుంచి బుజ్జి ప్రభువ నైనా వాక్యం విన్నది ప్రభువ, వాక్యపడి జీవితాలు దయచేయండి ప్రభువ. నీ కొరకు నిలబెట్టబెట్టగా చేయండి. అలాగే ఎలిషా కొరకు, ఎలిజబెత్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రభు వాక్యం విన్నారయ్యా. వారి కొరకు, వారికి ఉన్న ఇబ్బందుల కొరకు ప్రభువ అయ్యా మీరు దీవించండి ప్రభువ. త్వరగా ఇబ్బందులు తీసివేయండి ప్రభువ. మరి ముఖ్యంగా ఆన్లైన్ వాక్యం విన్నవారు, సంఘంలో వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరిని మీ దైవ దీవులు దయచేయమని, మరి ముఖ్యంగా ప్రభా ఈ 3వ ఆరాధన పరకు ప్రతి ఒక్కరిని దైవికమైన ఆశీర్వాదం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దివ్య సహవాసం, సమాధానం, దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా ఇప్పుడు ఎల్లప్పుడు ఈ 3వ ఆరాధన పరకు ప్రతి ఒక్కరితో దేవుడు సదాకాలం మీకు తోడయుండును గాక. యేసు రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరలా మనం కలిసేంత వరకు ప్రభువును దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్.